ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలో, ఆయన రాజ్యంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన మందిరంలోనికి వచ్చి ఈ యొక్క మట్టల ఆదివార దినాన దేవుని సన్నిధిలో హోసన్నా చేయమంటూ ఎల్లప్పుడూ ఆయనను స్తుతించడానికి ఆయన సన్నిధానానికి వచ్చినట్లయితే దేవుడు తప్పక మీ జీవితంలో ఆయన రాజ్యమును స్థాపించి నిత్యమును మిమ్మల్ని స్థిరపరిచి ఆ మందిరంలో మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదనని వాగ్దానం చేసిన దేవా, ప్రతి ఒక్కరిని ఇప్పుడే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ మందిరంలో నుండి వారిని ఆశీర్వదించండి. నీ రాజ్యములో నుండి వారిని జ్ఞాపకం చేసుకోండి. నిత్యము వారిని స్థిరపరిచి నీ మందిరపు సమృద్ధి చేత నింపుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక.